హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో పూలను సింపుల్గా మరియు సాగిపోకుండా ఎలా కట్టాలో చూపించబోతున్నాను. ముందుగా పూల సైజును చూసి ఒకటి తీసుకోవాలా లేకపోతే రెండు తీసుకోవాలా అనేది డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నేను మల్లెపూలు కడుతున్నాను కాబట్టి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి లెఫ్ట్ థంబ్ అంత గ్యాప్ ఇచ్చి కింద నుంచి దారంని రైట్ హ్యాండ్ సాయంతో కింద నుంచి ఒక రౌండ్ వేసి, నేను చూపించాను కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వీలాగా చేసి ఒక రౌండ్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. వీలాగా పెట్టి రైట్ థంబ్తో దారంని సపోర్ట్ లాగినట్టుగా పట్టుకోవాలి. సో దాన్ని రౌండ్ వేసి పట్టి లాగాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సెకండ్ వన్. ఈ సెకండ్ వన్లో ముందు చూపించినట్లే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి లెఫ్ట్ థంబ్ గ్యాప్ ఇచ్చి కింద నుంచి రౌండ్ వేసి దీన్ని రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఉంటాయి కదా, దాని సాయంతో వీలాగా పెట్టి రౌండ్ వేస్తాం కదా. రౌండ్ వేసేది ఇప్పుడు ఏంటంటే సెకండ్ వన్కే వేయకుండా ఫస్ట్ వన్కి కూడా కలిపి వేయాలి. ఇప్పుడు థర్డ్ వన్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఎలా తీసుకున్నాను అలానే కింద నుంచి తీసుకొని రైట్ హ్యాండ్ ఫింగర్స్ని వీలాగా పెట్టి, ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఫస్ట్ వేసాం కదా, ఇప్పుడు థర్డ్ని సెకండ్కి వేస్తున్నాం. సెకండ్ దానికి ఇంటర్లింక్ చేయబోతున్నాము. ఇప్పుడు నేను ఫోర్త్ వన్ తీసుకోబోతున్నాను. ఈ ఫోర్త్ వన్ అలానే తీసుకొని ముందు ప్రాసెస్ లాగానే దీన్ని ఫోర్త్ వన్ని థర్డ్ వన్కి ఇంటర్లింక్ చేయాలి. ఇలా ఏంటంటే నేను ఇప్పుడు శాంపుల్గా కొన్ని మాత్రమే మల్లెపూలు తీసుకున్నాను. ఇలా మల్లెపూలను పైనుండి ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసిన తర్వాత దారం అనేది కాస్త టైట్గా లాగాలి. ఎందుకంటే ఈ దారం అనేది లూజ్గా కట్టామనుకోండి, మనం కట్టినటువంటి పూలు అనేది రాలిపోతాయి. ఇంకా ఏంటంటే నార్మల్ ప్రాసెస్లో ఇప్పుడు నేను చూపించినట్టు కాకుండా దానికి పైనుండి ఒక రౌండ్ వేస్తాం కదా, ఆ రౌండ్ అనేది దేనికి, ఇప్పుడు థర్డ్ వన్ అనుకోండి, థర్డ్ వన్ దానికి థర్డ్ వన్కే రౌండ్ వేస్తాము. సెకండ్ వన్ దానికి సెకండ్ వన్ వేస్తాము. ఫోర్త్ వన్కి వేస్తాము. అలాగా నార్మల్గా కట్టేది పూలను కడతాము. ఇక్కడ ఏంటంటే దీన్ని ఒకదానికి ముందు దానికి ఇంటర్లింక్ చేస్తాము. ఈ ఇంటర్లింక్ చేయడం వల్లనే ఈ పూలు అనేది సాగిపోకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెస్ వల్ల మనకు అనేది ఒకదానికొకటి లింక్ చేస్తున్నాం కదా, అంటే మనకు ఈ టైం అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇది పూలను కట్టడానికి. సో ఇది నార్మల్గా వాడకుండా ఎక్కడికైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఇది ఇలా కట్టి ఇస్తే మాత్రం బాగుంటుంది. ఈ మెథడ్ అనేది ఈ ఒక్క మల్లెపూలకే కాకుండా ఇంకా మిగిలిన పూలకు కూడా కట్టుకోవచ్చు. ఎలా, ఏ పూలు అంటే సన్నజాజులకు కానీ లేకపోతే కాకడాలకు కానీ లేకపోతే జాజి పూలకు కానీ, ఇలా ఏ పూలు అంటే మీరు ఏ పూలు అయితే పెట్టుకోబోతున్నారో మీకు ఏవైతే ఇష్టమో వాటిని ఇలా కట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఫుల్ లెంత్ పూలు పొడవుగా కట్టేటువంటి పూలు ఎలా పొడవుగా కడతారో, వాటిని ఎలా చైన్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ పూలను ఎలా మార్చుకోవాలా అనే దాన్ని చూపించడానికే మీకు ఈ ఫుల్ లెంత్ వీడియోని, నేను కట్టిన పూల వీడియోని మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ ప్రాసెస్ని మీరు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు వరకు మీరు కడుతూ వెళ్ళొచ్చు.